6వ తారీఖు నాడు మునుగోడులో నేను గెలిచిన తర్వాత, నన్ను మీరు గెలిపించిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందా? 15 రోజుల పడిపోతుంది. ఇప్పుడు మన కవితక్క జైలుకు పోతుంది. కవితక్క చాలా మంచిది, బతుకమ్మ ఆడుతుంటే నేను కూడా మంచిది అనుకున్నా. ఏమనుకున్నా? కవితక్కని ఏమనుకున్నా? మీరు కాంగుణాలు ఏమైనా పట్టుకొని. మా అమ్మాయి చెప్పింది, మా అమ్మాయి ఏం చెప్పిందంటే, బిడ్డ మా అమ్మ చెప్పింది, మా తల్లి చిన్నప్పుడు, బిడ్డ నీకు చేతనైతే భగవంతుడిచ్చిన శక్తి కొలది 10 మందికి సాయం అని చెప్పింది, చేయమని చెప్పింది. అట్లని చెప్పి నువ్వు ఒక మంచి పనిగా చేసేందుకు ధైర్యంగా ప్రజల కోసం పోరాటం చేస్తుంటే, రోడ్డు మీద పోతుంటే 10 కుక్కలు ఒరిగినా పట్టించుకోకని చెప్పింది. మనం ధర్మం మన వైపు ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో ఇరుక్కుపోయింది. ఈ టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వాళ్ళకు దమ్ము లేదు కేసీఆర్ దగ్గర మాట్లాడతా. వాళ్ళది బానిస బతుకు, వాళ్ళు జీతగాంలు. మనకు జీతగాంలు అవసరమా? నిన్న కేటీఆర్ ఏమన్నాడు? చండూరులా మునుగోడుని దత్తత తీసుకుంటా అన్నాడు. అంటేనా? దాని అర్థమైంది నువ్వు పెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ డమ్మి క్యాండిడేటా? నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడుతూ దిగు అని చెప్పిట్లాంటు విలువ లేరా? ఎమ్మెల్యే గర్వం, తెలివి లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు. అటువంటి వాళ్ళు పెట్టి ఈయన దత్తత తీసుకుంటాడట. మనం ఏమన్నా మునుగోడు ప్రజలం అనాథలమా? ఇక్కడ దమ్మున్న రాజగోపాల్ రెడ్డి ఉండే ప్రజల కోసం పదవి త్యాగం చేస్తాడు, యుద్ధం చేస్తాడు, అవసరమైతే ప్రాణ త్యాగం చేసి మునుగోడు గడ్డని. ఈ రోజు మునుగోడు గడ్డ అంటే, మునుగోడు ప్రజలంటే ఇది యుద్ధ భూమి, ఇది కర్మభూమి, ఇది వీరభూమి. ప్రపంచం మొత్తం మునుగోడు అనేలా చేసిన ఒక్క వ్యక్తిని రాజీనామా చేస్తే 1,00,000 మంది డబ్బు సంచులు తీసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఓడగొట్టాలని చూస్తున్న కౌరవ సైన్యం. అటువంటి వాళ్ళకి మనం భయపడతామా? అమ్ముడుపోతామా? హుజురాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు? ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య జరిగే పోరులో నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని చెప్పి నిరూపించలే? ఈటల రాజేందర్ గెలిపించలే? దుబ్బాకలో గెలిపించలే? ఎస్, మునుగోడులో గెలిపిస్తే RRR సినిమా, బాబా ఉప ఎన్నిక గెలిచినాం, హుజురాబాద్ గెలిచినాం. ఇది గెలిస్తే ఏమైతుంది? రఘునందన్ రావు, రాజేందర్ రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మనం టీఆర్ఎస్ ఏం సినిమా చేయాలి? RRR సినిమా చూపించాలి. చూపిద్దామా లేదా? ఈ సోదరుని నేను విమర్శించను. నా తమ్ముడు నగేష్ చేసినప్పుడే తప్పుకు నేను బాధపడ్డా. నగేష్ లాంటి వ్యక్తి అరే నన్ను వదిలిపోయిందంటే నేను నమ్మలేకపోయినా. వదిలిపెట్టిపోయిందంటే అదే ఏమైంది? ఎంత బెదిరిస్తున్నారు? అధికారం పెట్టుకొని, డబ్బు పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని కేసులు పెట్టమని చెప్పి పాత కేసు ఎక్కడన్నా ఉంటే మధ్యరాత్రి ఇసుకపోయి దొంగల్లాగా. మొన్న ఒక రాత్రి నాకు మర్రిగూడెంలా లోకేష్ అని ఒక సర్పంచ్ పోటీ చేసిన అభ్యర్థి రాత్రి 9 గంటలకు నా దగ్గర కడగొట్టుకున్నాడు. అది తెలవంగానే హరీష్ రావు ఎక్కడన్నా ఉండి ఉదయం 4 గంటలకు కారు పంపించి మనుషులు పంపించుకొని రెక్క పట్టుకొని తీసుకొని పోయి చాల్ టీఆర్ఎస్ కండవ కప్పుకుంటావా లేదా? ఎట్లా కప్పుకుంటావు నువ్వు? బీజేపీ కండవాన్ని బెదిరించి కండవ కప్పుతారు. అమ్మా అరే పైసలు ఇస్తూ లీడర్ తీసుకపోతుంది. పైసలు ఇచ్చి లీడర్లకు ఎట్లా తెలుసా? ఈ అవినీతి సొమ్ము ఉంది కదా, 50,000, 1,00,000, 5 లక్షలు, ఇంకా కొంచెం మంచి లీడర్ అయితే 20 లక్షలు, 30 లక్షలు ఆ అవినీతి సొమ్ముతోడు కొంటుర్రు. మా ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను అంటున్నా అరే అన్ని లక్షలు పెట్టి వాళ్ళని కొనే బదులు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రోడ్లు కావాలి, అది కానీ ఆ పైసలు ఇస్తే నేనే రోడ్లు ఎప్పించుతాను. మీకు గట్టిపడకపోగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మా లీడర్లను తాగుడు తిండి మీద 1000 కోట్లు పెట్టు. ఒక వ్యక్తిని ఓడగొడుతందుకు 1000 కోట్ల అవినీతి సొమ్ము, 1000 కోట్లు. అదే 1000 కోట్లు ఇస్తే మీ ఇల్లు కట్టేయకపోదునా? మీకు బడు కట్టేయకపోదునా? మీకు రోడ్లు లేకపోదునా? అంటే ఆయనకు బానిసలు కావాలి. ఆయనకు మంచి పేరున్నోళ్ళు కొంత కేసీఆర్ కు గట్టిగా కొట్లాడేటోడు, ఆత్మగౌరవం ఉన్నోడు అటువంటి వద్దు. జీ హుజూర్ అని చెప్పి వంగి దండాలు పెట్టోడు కావాలి. బానిసల తెలంగాణలో మనం బతుకుదామా? ఇది తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసం వచ్చిందా? ఈ తెలంగాణ పోరాటం 60 ఏళ్ళు, 50, 1000 మంది ఆత్మ బలిదానం మన ఆత్మ గౌరవం కోసం కాదా? మునుగోడు ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆకలినైనా చంపుకుంటారు కానీ ఆత్మ గౌరవం నమ్ముకుంటారా? మీరు అమ్ముకుంటారా ముసలమ్మా? నేను మానవత్వంతో మునుగోడు నియోజకవర్గంలో నాకు అధికారం లేకపోయినా
ఎన్ని కుటుంబాలని ఆదుకున్న సంగతి తెలియదా? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా తెలియదా? భర్త చనిపోయిందంటే, పిల్లకు బాగలేదంటే, నిన్న రాత్రి చెప్తా నీకు, ఒక ఇంటికి నా చెయ్యి పట్టుకొని తీసుకొని పోయింది ఒక అమ్మ. తీసుకుపోయి ఎస్సీ కాలనీలా నన్ను గుంజుకుపోయింది, కాలనీ లోపలికి తంగడపల్లి కాడ. తీసుకపోతే మొన్న జరిగిందే. లోపలి పోయిన తర్వాత కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. మంచం మీద 18 ఏళ్ల కొడుకు, బిడ్డ, నా కొడుకుని బతికిస్తారు, నెల రోజుల 3 లక్షలు అప్పులు చేసిన బతుకుతలేదు అంటున్నారు, 3 సార్లు ఆపరేషన్ అంటున్నారు, నాకు బుక్క పోతలేదు లోపలికి, నా ఒక్క కొడుకు, ఒక బిడ్డ, చేతికొచ్చిన కొడుకు బతికిసారని ఏడుస్తుంది. నేను కూడా ఏడ్చిన. ఒక తల్లి కొడుకు కోసం, తన పిల్లల కోసం ఎంత బాధపడుతుందో మీకు తెలియదా మహిళలారా? ప్రాణ త్యాగం చేసి ఏడ్చిన. ఆమె ఏడుస్తుంటే మొత్తం బొక్క అయిపోయింది మనిషి, రేపో మాపో అన్నట్టుండు. ఆమెకు చెప్పిన, దేవునికి దండం పెట్టుకుని తల్లి నేను ఎట్లనే చేసి బతికిస్తాని అపోలో హాస్పిటల్కి వెళ్ళి ఏమంటే అంబులెన్స్ తెప్పించి అపోలో హాస్పిటల్ ఇంటెన్సివ్ జాయిన్ చేయించి డాక్టర్తో మాట్లాడి నెల రోజులు పెట్టి 3 సార్లు సర్జరీ చేసి బతికించిన. 7 లక్షలు ఖర్చు అయింది. 7 లక్షలు. మొన్న నేను పోతే కొడుకు మంచి తిరుగుతుంటే ఆ అమ్మ వచ్చి నాకు దండేసింది. దేవుళ్ళలాగా వచ్చిన తండ్రి నా కొడుకుని బతికించింది. నేనన్నా, నేను కాదమ్మా దేవుణ్ణి. ఈ ప్రభుత్వం నీలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది పేదవాళ్ళు పిల్లల్ని, భర్తల్ని, తమల్ని కాపాడుకుంటలేరు. ఈ ప్రభుత్వ దవాఖానకు పోతే ఏమి లేవు కేసీఆర్కి తగ్గితే, అదే కార్పొరేట్ హాస్పిటల్ పోతే మీ పేద ప్రజల రక్తం తాగుతుర్రు, తాగుతలేరా? 10 లక్షలు 20 లక్షలు. మరి ప్రభుత్వం ఎక్కడ పోయింది? మిగులు బడ్జెట్, ధనిక రాష్ట్రం తెలంగాణ వస్తే ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ దవాఖానాలు చేయాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద లేదా అని అడుగుతున్నా. లక్షల మంది పేదలు, తల్లులు, రోగాలు వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళందరినీ బతికిచ్చేది ఎట్లా అని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం లేదా అని అడుగుతున్నా. సోదరి మల్లారా, నేను ఎక్కువసేపు ప్రసంగం చేయ. ఓ బాబు లింగారెడ్డి అయిపోయింది అప్పుని ఒకటే మాట చెప్తున్నా, ఇది రాజగోపాల్ రెడ్డి కోసం వచ్చిన ఎన్నిక కాదు. లెంకలపల్లి గ్రామస్తులందరూ కూడా ఇది రాజగోపాల్ రెడ్డి కోసం, ఎమ్మెల్యే పదవి కోసం రాలేదు. ఒక వ్యక్తి 18.5 నెలల ముందు రాజీనామా చేసినట్టు బలమైన కారణం ఉంది. దీని వెనుక ఒక చరిత్ర ఉంది, దీని వెనుక కథ ఉంది. ఒక నిరంకుశ పాలన, నియంత పాలనకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక కాబట్టి మీ అందరికి కూడా చేతులు జోడిస్తున్నా. మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇది ధర్మ పోరాటం, ధర్మ యుద్ధం. తెలంగాణ ప్రజల తలరాత మార్చే ఎన్నిక. ఈ మునుగోడు ఎన్నిక ఆషామాషా కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు. ఇక్కడ ఇచ్చిన మీ తీర్పు తెలంగాణలో మార్పు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక కాబట్టి మీరు దయచేసి ఎటువంటి ప్రలోభాలకు అమ్ముడు పోకుండా, ఎంత ఒత్తిడి తెచ్చినా భయపడకుండా ఒక చరిత్రలో నుంచి పోయే తీర్పు ఇవ్వండి. ఒక పార్టీ కాదు, ఒక ధర్మం, న్యాయం, మన భవిష్యత్తు, మన ఆత్మగౌరవం, మనం ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలి. కాబట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడి, మునుగోడు ప్రజలు ఈసారి ఓటేసేది రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. మీ ఓటు మీరు వేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ కూడా కంకణం కట్టుకొని మీరందరూ కూడా కలిసి పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ. మీకు అన్నిటికంటే లాస్ట్ చెప్తున్నా ఒకటే వర్డ్, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన హాస్పిటల్స్, రోడ్స్ డెవలప్మెంట్, చేనేత కార్మికులకు దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు 1000 కోట్ల రూపాయలు మునుగోడుకు వస్తాయని చెప్పిన హామీ లభించింది. ఈ మునుగోడు అనేది ఎట్లయితుందంటే, ఈ 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ నీ అల్లుని సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కంటే మంచిగా డెవలప్ చేయకపోతే నా పేరు రాజగోపాల్ రెడ్డి గారు. అమిత్ షా గారితో హామీ తీసుకున్నా. ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు అప్పుడు కన్ను బయటపెట్టి 4 బయట పెట్టాలి, దూరాలు పెట్టాలి, ఏది రోడ్స్ అని. 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రోడ్స్, ముద్రా లోన్స్, మహిళలకు ముద్రా లోన్స్ వస్తాయి తెలిసిన సెంట్రల్ గవర్నమెంట్. నిర్మలా సీతారామన్ తో కలిసి వచ్చిన ఒక్కొక్క మహిళకు 2 లక్షల లెక్కన 50,000 మంది మహిళలకు ముద్రా లోన్స్ ఇప్పిస్తాం.
కేంద్ర మంత్రి గారు జాతీయ బ్యాంకుల ద్వారా 50,000 మంది మహిళలకు 2 లక్షల లోపల మీకు ముద్రా లోన్ చూపిస్తా. పెన్షన్ వచ్చే పెద్ద మనుషులారా మీరు భయపడకండి. కేసీఆర్ లేకుండా పెన్షన్ రాదని చెప్పి కేసీఆర్ 2,000 ఇస్తే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి మీకు 3,000 ఇప్పిస్తా. 3,000 మీ పిల్లల భవిష్యత్తు 2,000 కోసం అని చెప్పి కారు గుర్తు మేసేసి మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేయకండి. కేసీఆర్ మీకు 2,000 ఇస్తుండు, మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుండు. చారాన ఇస్తుండు, బారాన దోచుకుంటుండు. కాబట్టి మీరు భయపడొద్దు. మీ వెనకాల భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు, మోడీ గారు అందరం మేమందరం ఉందాం. ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గట్టిగా అని అన్నట్టు భారత్ మాతాకి. మీరు లేవట్టలేరు, మీరందరూ లేవట్టారు. ప్రతి ఒక్కరు కూడా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. పువ్వు గుర్తుకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.